పెళ్లి పుస్తకం ఫొటోస్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. మీ స్థాయి అర్హతకు తగ్గట్టు కొన్ని మంచి సంబంధాలు తీసుకొచ్చాను. ఫొటోస్ చూసి మీరు ఓకే అనడమే ఆలస్యం. గుణం మంచిదైతే చాలు, కులం మతం పట్టింపు లేదని చెప్పాను. అలాంటి వాళ్ళ ఫొటోసే తీసుకొచ్చారు కదా? అవునండి, అలాంటి వాళ్లే. మీ హస్తవాసి మంచిదని తెలిసే నేను మిమ్మల్ని పిలిపించాను. ఆ దేవుడి ఆశీర్వాదం మీ దయ వల్ల ఈ పెళ్లి జరిగిపోతే కొన్ని ప్రశ్నలకి సమస్యలకి సమాధానం ఇచ్చిన వాడిని అవుతాను. ఇంట్లో అమ్మాయిని వద్దని బయట సంబంధాలు కావాల్సొచ్చిందా? కన్న కొడుకు అమ్మ అని పిలుస్తున్నా నా కూతురు కన్నా ముక్కు మొహం తెలియని వాళ్ళని ఎందుకు కోరుకుంటున్నాడో ఈ మనిషి పద్ధతి ప్రవర్తన అసలేం అర్థం కావడం లేదో. చూసావా అమ్మా, నందు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇన్ని రోజులు లేంది ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందో. కొంతమంది ఫోటోల్లో అందంగా లేకపోయినా డైరెక్ట్గా బాగుంటారు. అవును బాబు, మీరు కావాలంటే వీడియో కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. ఓహో, ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా? అవును బాబు. ఏం కావాలి సాక్షి? అది న్యూస్ పేపర్. ఇదిగోండి. ఇది ఫిక్స్ పంతులు గారు. అద్భుతం బాబు, నేను కూడా ఈ సంబంధం ఓకే అవ్వాలనే కోరుకున్నాను. మీ స్టేటస్కు తగిన సంబంధం. స్టేటస్ స్థాయి తర్వాత కానీ ఇక్కడ పరిస్థితి గురించి చెప్పారా మీరు? లేదంటే పెళ్లి చూపుల టైంలో చాలా ప్రాబ్లం అవుతుంది. లేదు బాబు, మొత్తం అన్ని వివరంగా చెప్పేశాను. ఆ తర్వాత ఓకే అన్న తర్వాతే తీసుకొచ్చాను. సరే, అయితే వాళ్ళకి ఓకే చెప్పి మిగిలిన విషయాలు చూసుకోండి. అలాగే బాబు, వస్తాను బాబు. సరే. బాబూ, ఇంత హఠాత్తుగా ఈ పెళ్లి ఏర్పాట్లేంటి? హఠాత్తుగా ఏం లేదండి, ఇప్పటికే ఆలస్యం అయింది. నేను అనుకున్నది జరగాలన్నా, మీరు ప్రశాంతంగా ఇక్కడి నుండి వెళ్ళాలన్నా ఈ పెళ్లి జరగాలి. మీరెంతో మెచ్యూర్డ్గా ఆలోచిస్తారేమో అనుకున్నాను, కానీ ఇంత మూర్ఖంగా డెసిషన్స్ తీసుకుంటారని నాకిప్పుడే తెలుస్తుంది. సిద్ధు కోసమే ఇంట్లో ఉన్నాను, అలాంటిది వాడితో మాట్లాడకుండా ఏ సాయం చేయకుండా ఉండటం ఎంత నరకమో తెలుసా? సిద్ధు తండ్రిగా ఆలోచించడం కాదు, ఈ సాక్షి స్థానంలో నిలబడి ఆలోచించండి. నా పెయిన్ ఏంటో మీకు అర్థం అవుతుంది. నాకు జాబ్ వచ్చిందని, నేను బయటికి వెళ్ళిపోతానని మీరు సంబరపడుతున్నారు. కానీ ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు సిద్ధు మొహంలో బాధ మీకు తెలియదు. ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు అమ్మా అమ్మా అంటూ ప్రతి పనిలో నా సాయం తీసుకునే సిద్ధు ఇప్పుడు మీ రూల్స్ వల్ల అమ్మ అని కాదు కదా, అసలు పట్టించుకోవడమే లేదు. మా మధ్య మౌనం బాధ తప్ప మాటలు లేవు. కంటికి కనిపించని కోటగోడని కట్టి మా కన్నీళ్లు చూస్తూ మీకు కొంచెం కూడా బాధ లేకుండా ఇప్పటికీ మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారు. నేనేం సమర్థించుకోవట్లేదు. ప్లీజ్ నందు గారు, మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోండి, మీకు నచ్చినట్టు ఉండండి. కానీ మీ సంతోషం, స్వార్థం కోసం
సిద్ధుని మాత్రం బాధ పెట్టకండి ప్లీజ్ నందు గారు, ప్లీజ్. సాక్షి 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 ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ చేసుకో. నా మాటలకి నేను పెట్టిన రూల్స్కి నువ్వు సిద్ధు చాలా బాధపడుతున్నారని తెలుసు, కానీ ఇదంతా నీ మంచి కోసమే చేస్తున్నాను. విషం ఇచ్చి వైద్యం చేసినట్టు బాధ పెడుతున్నానని ఒప్పుకుంటూ మంచి అంటారేంటండి? ఇంతకు మించి డీటెయిల్డ్గా నేను చెప్పలేను సాక్షి. నేను చేసింది తప్పే, కానీ కాలమే నీ ప్రశ్నలకి కోపానికి సమాధానం చెప్తుంది. అంతా మీరు చేసి కాలానికి ఎలా వదిలేస్తారు? ఏదో ఒక రకంగా నన్ను కన్విన్స్ చేయాలని చూడొద్దు. కన్విన్స్ కాదు సాక్షి, నేను చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం నేనిప్పుడు నీకు చెప్పలేను. వద్దు, మీరేం చెప్పొద్దు. పంతులు గారింటికి వచ్చినప్పుడే విషయం మొత్తం నాకు అర్థమైంది. మీకు మీ జీవితం, మీ స్వార్థమే ముఖ్యం. ఎవరు ఎలా పోయినా మీకు సంబంధమే లేదు. అందరి ముందు మంచి మనిషి అని నిరూపించుకోవాలన్న తాపత్రయమే తప్ప నిజంగా మంచి ఏంటో, ఎదుటి వాళ్ళ బాధ ఏంటో మీకు ఎప్పటికీ అర్థం కాదు. ప్లీజ్ సాక్షి, అలా మాట్లాడొద్దు. చేసిన తప్పుకి నిజంగా సారీ చెప్తున్నాను. కొన్ని రోజులు ఓపిక పట్టు. నా మీద కోపం పెంచుకున్నా పర్వాలేదు, కానీ నన్ను అర్థం చేసుకో. నేనేం చేసినా నీ మంచి కోసం అని మాత్రం ఆలోచించు. ప్లీజ్ సాక్షి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్ సార్ నేహా, నువ్వు ఏమైంది సార్? నాకెందుకు సారీ చెప్తున్నారు? నువ్వెప్పుడొచ్చావు నేహా? చాలాసేపు అయింది సార్. మీరేదేదో మాట్లాడుతున్నారు. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మంచిది. ఏదైనా ప్రాబ్లమా సార్? ఏం లేదు నేహా, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పండి సార్. ఇప్పుడు నువ్వు విన్నదంతా మర్చిపో. ఇంకెప్పుడు ఎవరితోనూ ఎక్కడా డిస్కస్ చేయొద్దు. సరే సార్. ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలి సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఏమైంది? సంతకం తప్పు పెట్టారు సార్. వాట్? సారీ, ఈ ఒక్క డాక్యుమెంట్ ప్రింట్అవుట్ తీసుకురా. ఓకే సార్. సాక్షి గురించి నేను ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను? తన ఫ్యూచర్ కోసం ఆలోచించే కదా పెళ్లి సంబంధం చూశాను. అలాంటిది నేనెందుకు సాక్షి ధ్యాసలో ఉన్నాను? సిద్ధు అంటే అమ్మ అమ్మ అని తన వెనకే తిరుగుతాడు కాబట్టి సాక్షి లేకపోతే చాలా మిస్ అవుతాడు. కానీ నేనెందుకు తన పేరున్న సంతకంలా చేశాను? నాలో ఈ మార్పు ఏంటి?